Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్తో పాటు మరొకరు వైసీపీకి అర్జెంటుగా కావాల్సింది ఇదే. ఇప్పటి నుంచి రాజకీయ పోరాటాలు చేస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పలకరిస్తూ వాళ్లలో భవిష్యత్తుపై భరోసా కల్పిస్తే తప్ప రాబోయే ఎన్నికలకు వైసీపీ సిద్ధం కాలేదు. 2019లో టీడీపీ ఘోర పరాజయం తరువాత 5 ఏళ్లు తిరిగేసరికి ఆ పార్టీ బలపడిన తీరు ప్రతి రాజకీయ పార్టీకి పాఠం. చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగా లోకేష్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి లోకేష్ స్పందిస్తూ వచ్చారు. దీంతో టీడీపీ ఓటమి నుంచి కోలుకుని గెలుపు బాటలో పయనించింది. ముఖ్యంగా వైసీపీలో ప్రధాన లోపం కార్యకర్తలు నాయకులకు జగన్ అందుబాటులో ఉండకపోవడం. కానీ టీడీపీ శ్రేణులు ఎప్పుడూ అలాంటి ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. దీనికి కారణం చంద్రబాబు నాయుడుతో సీనియర్ నాయకులు కలిస్తే మిగిలిన వాళ్ళంతా లోకేష్తో టచ్లో ఉంటూ వచ్చారు. అందుకే పార్టీ పెద్దలతో తాము కలిసే అవకాశం లేదనే విమర్శే టీడీపీ కార్యకర్తలు నాయకుల నుంచి రాదు. వైసీపీలో కూడా అలాంటి వ్యవస్థ ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిన్న వైసీపీ పుంజుకోవాలంటే పార్టీలో అంతర్గతంగా చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్తో సీనియర్ నాయకులు కలిస్తే సరిపోదు. సాధ్యమైనంత ఎక్కువగా వివిధ స్థాయిల్లోని నాయకులు ముఖ్య కార్యకర్తలకు కూడా అధిష్టానం అందుబాటులో ఉందన్న భావన కలిగించాలి. ఈ నేపథ్యంలో టీడీపీలో చంద్రబాబు తరువాత లోకేష్ ఉన్నట్టుగా వైసీపీలో కూడా జగన్ తరువాత వైఎస్ఆర్ కుటుంబంలోని ఓ వ్యక్తి రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. అత్యంత నమ్మకస్తులై వైసీపీ అంటే ప్రాణం పెట్టే వ్యక్తిని జగనే ఎంచుకోవాలి. ఇదేదో జగన్కు ప్రత్యామ్నాయంగా చూడాల్సిన అవసరం లేదు. జగన్తో పాటు వైసీపీ కార్యకర్తలు నాయకుల్ని పలకరించే వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కీలకం కావాలి. వైసీపీ దారుణంగా ఓడిపోయినప్పటికీ ఇంకా జగన్ తమను కలవడానికి సమయం కేటాయించడం లేదన్న విమర్శ నాయకులు కార్యకర్తల నుంచి వస్తోంది. వైసీపీకి ఇలాంటివి రాజకీయంగా మంచి చేయవు. వైఎస్ జగన్కు సన్నిహితులైన నాయకులు వైసీపీలో చాలామంది ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నా జగన్తో మాట్లాడిన తృప్తి వైసీపీ శ్రేణులకు ఉండదని గ్రహించాలి. ఫలానా వ్యక్తితో మాట్లాడితే జగన్ను కలిసినట్టే అని మానసికంగా భావించేలా వైసీపీ నాయకత్వం చర్యలు తీసుకునే విషయమై ఆలోచించాలి.